హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నాని హీరో మనందరికీ తెలుసు. మనోడు చాలా చాలా తెలివిగా తన కెరీర్ ని ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. మంచి హీరోగా, న్యాచురల్ స్టార్ గా నాని గారికి అంటూ ఒక మంచి గుర్తింపు ఉంది. దానికి మేమందరం చాలా హ్యాపీగా ఉంటాం. ఒక ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని కుర్రోడు సినిమా ఇండస్ట్రీలో మంచి స్థానానికి వెళ్ళటాన్ని మేము ప్రతిసారి గౌరవిస్తూనే ఉంటాం. కానీ నాని గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు సినిమా టికెట్ల పైన రెగ్యులేషన్స్ కంట్రోల్ తీసుకొస్తూ ఇష్టానుసారంగా టికెట్ల రేట్లు పెంచడానికి పర్మిషన్ ఇవ్వకుండా దాని కంట్రోల్డ్ గా టికెట్లు సినిమాకు పెట్టిన ఖర్చును బట్టి, ఆర్టిస్టుల రెమ్యునరేషన్ బట్టి ఆ టికెట్ ప్రైస్ అనేది గవర్నమెంటే నిర్ణయిస్తుంది. ఒకవేళ నిజంగా మంచి సినిమాకి కావాలంటే సబ్సిడీలు కంపల్సరీగా వస్తాయి, టికెట్స్ హైక్స్ కంపల్సరీగా వస్తాయి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినప్పుడు నాని గారు ఒక మాట మాట్లాడటం జరిగింది. ఇలా టికెట్లను ఇష్టం వచ్చినట్టు కంట్రోల్ చేసుకుంటా పోతే టికెట్లు రేటుకే అమ్మితే సినిమా థియేటర్కి సినిమా వాళ్ళకన్నా పక్కనున్న బడ్డీ కొట్టోడు ఎక్కువ సంపాదిస్తాడు. అటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటూ నాని గారు మాట్లాడటం జరిగింది అతి తెలివిగా. బాబు నాని, అప్పుడు నోరేసుకొని ఇష్టానుసారంగా వాగిన నీకు ఇప్పుడు నేను ఒక ప్రశ్న ఇస్తున్నా. ఒక సిచ్యువేషన్ ని, నీ సినిమాకే జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ ని నీ కళ్ళ ముందు ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నా. అఫ్ కోర్స్ ఇది ఆల్రెడీ నీకు తెలిసుండొచ్చు, అయినా కూడా అడగాలి కాబట్టి ప్రజలకు కూడా నీ యొక్క వీరోచితము, గొప్పతనము, నీ మాట్లాడే ఆ సంస్కారము ఇప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవుతావో అన్న విషయం అందరికి తెలియాలి కాబట్టి మేము ఈ ప్రశ్న అడుగుతున్నామయ్యా. మీది కోర్టు మూవీ ఇప్పుడు థియేటర్స్ లో రన్ అవుతుంది కదా, ఆ కోర్టు మూవీని అమలాపురం శ్రీ వెంకటేశ్వర పిక్చర్ ప్యాలెస్ లో ఎక్కువ రేటుకు టిక్కెట్లు అమ్ముతున్నారంటూ అక్కడ ఉన్నటువంటి ఎండిఓ మాధవి గారు వచ్చి ఆపేయడం జరిగింది. అవునా కాదా? 120 రూపాయలు అమ్మవలసిన టికెట్ ని వాళ్ళు వచ్చి వాళ్ళ వ్యక్తులతో కొనిపించి 150 రూపాయలు అమ్ముతున్నారని తెలుసుకొని మీ సినిమాని నిలిపివేసి, మీకు ఎవడిచ్చాడ్రా అధికారం, ఎందుకురా ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు, 120 రూపాయల దాన్ని 150 రూపాయలకు అమ్ముతారా, మీకంత బలుపా అని అడిగితే, మరి ఇప్పుడు నీ తలకాయ ఎక్కడ పెట్టుకున్నావు, నీ బుద్ధి ఎక్కడ పెట్టుకున్నావు, నీ తెలివి ఎక్కడ పట్టుకున్నావు, నీ అత్యంత చాకచక్యమైనటువంటి తెలివితేటలు ఇప్పుడు ప్రదర్శించు. ఎల్లు కూటమి ప్రభుత్వాన్ని అడుగు, సేమ్ కామెంట్ కూటమి ప్రభుత్వం ఇచ్చి ఇష్టానుసారంగా రేట్లు పెంచి సినిమాలు తీస్తుంది, రెమ్యునరేషన్లు హీరోలకి కావాలని ఎక్కువిస్తుంది ఎవడు? ప్రొడ్యూసర్స్. బాధపడాల్సింది వాడు. ఇప్పుడు నీ సినిమాని ఆపేశారు కూటమి ప్రభుత్వంలో, మరి దీనికి ఏమంటావు? అమలాపురంలో నీ సినిమాని ఆపేశారు, 30 రూపాయలు ఎక్కువ టికెట్ అమ్ముతున్నారని. మరి ఇప్పుడు మాట్లాడి బయటకు వచ్చి పక్కనున్న బడ్డీ కొట్టేనయ్యో, నేను వెళ్ళి బడ్డీ కొట్టు పెట్టుకుంటా, లేదంటే కిల్లీ కొట్టు పెట్టుకుంటా, నేను ఇంకా ప్రొడ్యూస్ చేయను, నేను యాక్ట్ చేయను, ఆ కిల్లీ కొట్టులోనే పనిచేసుకుంటూ చెప్పుకో. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే తప్పైంది. ఇప్పుడు నీ సినిమా థియేటర్కి వచ్చి నీ టికెట్ కొని నీ మొహం మీద ఇసిరి కొట్టి, అరే నువ్వు చేసిందా తప్పురా ఎర్రి పప్ప అని చెప్తే పాపం మీరు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదా సార్? షాక్ లో ఉన్నారా? మీరు నమ్ముకున్న కూటమి మిమ్మల్ని ఈ విధంగా చేస్తుంది బాధపడుతూ ఉన్నారా? కొద్దిగన్నా ఆలోచించారా? అప్పటికిప్పటికి ఏం మారింది సార్? జగన్మోహన్ రెడ్డి గారు టికెట్స్ రెగ్యులేట్ చేస్తాను, అందరి ప్రజలకి అందుబాటులో ఉండేలా చేస్తాను అని, ఒకవేళ లాస్ వస్తుందంటే దానికి సబ్సిడీ ఇస్తాను, టికెట్ ప్రైసెస్ కూడా పెంచుకోవచ్చు అని చెప్పారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇన్స్పెక్షన్లు, మళ్ళీ థియేటర్ బీఫామ్లు రెన్యువల్ చేసుకోవాలంట, ఎన్ని రూల్స్ వస్తున్నాయి చూసారు కదా. అంతే సార్, మనోడు ముడ్డే అయితే పెంట కూడా హాయిగా ఉంటది, ఆ పక్కనోడిదైతే వాడు తుమ్మినా కూడా మీకు ఎయిడ్స్ వస్తుంది, అట్లా ఉంటుంది అనమాట. సిగ్గుండాల ప్రతికి. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసిన కామెంట్స్ దమ్ముంటే మొగపుటకు పుడితే నిజంగా నువ్వు ఏదో చెప్తావు కదా, న్యాచురల్ స్టార్, ఇప్పుడు మాట్లాడరా అని ప్రజలు అడుగుతూ ఉన్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? మీ సినిమా థియేటర్కి వెళ్ళి ఇలా చేయటం పైన మీరు ఎలా స్పందిస్తున్నారు? బడ్డీ కొట్టు, చిల్లర కొట్టు, లేకపోతే ఫిష్ మార్కెట్ ఏమైనా పెట్టుకోబోతున్నారు? చెప్పాల్సిన అవసరం ఎంతైనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.